మల్లవ్వా, ఓ మల్లవ్వా. అగో ఏం పుట్టింది నీకు? పొద్దుగాల నిద్ర పడుతుంది. తిన్నావుగా పొద్దున, మళ్ళీ ఆకలి అవుతుందా ఏంది? నీ తిండి గోల పాడుగా, నీకు ఎప్పుడు తిండి గోలనా అని మల్లవ్వా. ఇంకేం లేదా ఇక లొల్లి? మరి చెప్పు, ఏమైంది మరి? మళ్ళీ ఏం ముంగటికేసుకొస్తాను? ఊర్లో వెళ్ళి నీకే కావాలి కదా. ఏం లేదే, ఇంకా రోడ్డు దాకా పోయొత్తా జరంత మధ్యాహ్నము లేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చే వరకు పొద్దుకి అవుతుంది. నా గురించి ఎదురు చూడకుండా తిను జరంతా. ఓయమ్మ, ఈ ప్రేమ ఎప్పటి నుంచి వచ్చింది? అయ్యో, ఏమో ఉంది కానీ నీ మెదడులేమో తిరుగుతోంది కానీ పురుగు తిరిగే గిట్లా మాట్లాడుతున్నావు. ఇంత ప్రేమ పోతాను నా మీద. సరేది, నీతో నాకెందుకు లొల్లి? చెప్తే చెప్పినా అంటివి, చెప్పకపోతే చెప్పకుండా పోయినా అని వచ్చినాక మళ్ళీ ఇయర్ మేర దాస్తావు. నాకు అవసరమా? గంత భయం ఉంటే చాలతి. ఆగో, రుక్మిణి ఇంకా అత్తలేదేంది? రమ్మంటే కదా. అమ్మో, జల్దిన మాట్లాడి జల్దిన పోవాలి. మళ్ళీ దానికి మన లీక్ అయిందనుకో, అది ఊరు చుట్టూ తిప్పుకుంటూ కొడుతుంది, డేంజర్ది. హాయ్ డార్లింగ్. హాయ్ రుక్కు డార్లింగ్. ఏం సంగతి, తిన్నావా? జరంతా మాట్లాడుకుందామని పిలిచిన నేను. చెప్పు చెప్పు, ఏం సంగతి? మనం గిట్లా పెళ్ళి చేసుకుందామని మీ పెళ్ళాంకి ఏమన్నా తెలిసిందా? ఎరకైందా మరి? అబ్బో, దానికి తెలుసు మనం ఉంచుతా, అది ఇద్దరిని కలిపి చెట్టుకు కట్టేసి కొడుతుంది. ఏం లేదు, మా మల్లికి నేను బిజినెస్ అని చెప్పిన మొన్న. సరే చేసుకో చేసుకో అన్నది. బిజినెస్ అని చెప్పి ఆడికత్త నేను. ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు ఉంటా. అప్పుడు అమెరికాలో మన కొడుకు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా, నీకు దొంగ తెలివితేటలు ఎక్కువైనాయిలే. సరే సరే తీ, కానీ ఏదున్నా జర జాగ్రత్త. మళ్ళా దానికి తెలిస్తే లేని పొంతాలకై నొప్పి ఎందుకు మనకి? రా వచ్చుండు, నాకు కూడా జరంతా పనికి ఆసరైతే సాతనైతలేదు నాకు. రోజు రోజుకి దానికి ఎట్లా మీ కోడలు చేసి పెడుతుంది కత్తి. ఆకు సుజాత, చూసినావా అని నేను మొన్న చెప్పింది గీవే, గీయే వారమే. చూసినావా మీ మామగాడు ఎట్లున్నాడు? నాకు నవ్వుతాందే లలిత. నాకు నీకేమొచ్చింది మాయరోగం? నవ్వుతున్నావు ఇంత సీరియస్ మ్యాటర్ పెట్టుకొని. ఏం లేదేగా ముసలోనికి గేజ్లకి ఇవన్నీ అవసరమా? మా అత్త సంగతి తెలిసి కూడా వాటికి